పూర్వము ఆ దేశమునకు చక్రవర్తి ఉండేటువంటి వాడు. Earlier, the land of Kerala was ruled by an emperor. ఆ చక్రవర్తి ప్రజలను అనేక రకములుగా ప్రేమిస్తూ విశ్వసిస్తూ వారి సేవలు చేస్తూ వచ్చాడు. The emperor had full faith in his subjects and served them with much love. అతనే బలి చక్రవర్తి. And he is Emperor Bali. ఆ బలి చక్రవర్తి పైన అనేక రకములైనటువంటి ఆశలు పెట్టుకుని ప్రజలంతా జీవిస్తూ వచ్చారు. People lived with very high hopes and expectations in the rule of Emperor Bali. అతను అనేక యజ్ఞములు గావించేటువంటి వాడు. Bali performed many sacrificial rites, yajnas. కానీ ఈ సమయం నందు గొప్ప యజ్ఞం గావిస్తూ వచ్చాడు. At one time, he had undertaken a most important yajna. ఆ యజ్ఞం నందు ప్రజలకు చాటాడు. ఎవరికి ఏది ఇష్టమో వారు కోరుకోవచ్చు, తప్పక వారికి నేను అందిస్తాను అని ప్రామిస్ చేశాడు. He had an announcement made in his kingdom that at the yajna he will grant whatever people ask. ఇది విన్నటువంటి యొక్క వామనమూర్తి చిన్న వేషం వేసుకొని తాను కూడా ఒక కోరిక పైన అక్కడికి ఎదించాడు. Hearing this, Lord Vamana came over in a disguise with a desire in mind. ఈ వామన వస్తుండగా చాలా చిన్నటి ఉండేవాడు. తేజస్సు, కాంతి, ప్రకాశము తెజరిల్లుతూ వచ్చేటువంటిది. Vamana was so little, but had the radiance, brilliance, and an aura around. టెంకాయ ఆకుల యొక్క గొడుగును పట్టుకొని తాను చిన్న పిల్లవాడిగా నడుచుకొని వస్తున్నాడు. Carrying an umbrella made from coconut leaves, like a little boy, he proceeded to the yajna. దీనిని ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి యొక్క రత్నమాత అనగా బలిచక్రవర్తి యొక్క కుమార్తె ఆమె చూచింది. This came to the attention of Ratnamala, the daughter of Emperor Bali. చూచి ఆహా, ఎవరి తేజస్మూర్తి, ఎవరి కాంతి కలిగినటువంటి వ్యక్తి అని ఆశ్చర్యపడరు. She was very much amazed with the beauty, the aura, and the light around Vamana. ఇట్టి కుమారుడు నాకు కలిగితే ఎంత ఆనందంగా ఉండు అని ఆశిస్తూ వచ్చింది. At that moment, she thought how blissful and blessed it would be if she had a son like him. ఇట్లా ఎవరెవరికి వారు విచారిస్తూ ఉండగా వామనమూర్తి స్టేజ్కి ఎక్కాడు. As everyone was immersed in their own thoughts, Vamana came up to the stage. బలిచక్రవర్తి లేచి అతనికి గొప్ప స్వాగతం ఇచ్చాడు. Emperor Bali got up respectfully and welcomed Vamana. కూర్చొని పెట్టుకుని అనేక రకములైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. He had him sit and started conversing with him. కడపటికి మీరు ఎందుకోసం వచ్చారు, దేన్ని ఆశించి వచ్చారు అని ప్రశ్నించాడు. Finally, the Emperor Bali asked, "What brought you here? What do you want?" అయ్యా ఎంపరర్, నాకు ఏ ఒక్కటి అక్కర్లేదు. 3 అడుగులు భూమి నాకు ఇచ్చేస్తే చాలు. "O King, I don't want much. It's enough if you grant me 3 footsteps of land." ఇంతేనా అని తాను చాలా ఆశ్చర్యంగా పడిగాడు. Bali was very surprised about the small desire of the guest. సరే తీసుకోండి అన్నారు. He said, "Yes, granted. Please accept it." అతను ఒక అడుగు వేసేటప్పటికి ఆకాశం అంతా చేరిపోయింది. With one step, he occupied the entire space of the sky. రెండవ స్టెప్కు భూమంతా నిండిపోయింది. With the second step, he occupied the whole earth. మూడవ స్టెప్కు వేర్ ఇస్ ప్లేస్ అనేటప్పటికి తాను చాలా ఆశ్చర్యపడ్డాడు. When he asked, "Now, where is the place for the third step?" Bali was shocked. స్వామి, నేను అడిగేది 3 అడుగులే, కానీ 2 అడుగులు మీరు ఆక్రమించారు. కానీ మీ ఒక్కొక్క అడుగే ఇంత పెద్దదిగా ఉండినప్పుడు
ఇంకొక అడుగు ఇంకెక్కడి నుంచి నేను తెచ్చేది? O Holy One, you asked for just 3 footsteps. With one, you occupied the space of the sky. With another, the whole earth. Where can I find a place for the 3rd footstep? ఆ మూడవ అడుగు మా తలపైన పెట్టాడు. Please place your 3rd footstep on my head. ఆ తలపైన పెట్టేటప్పటికీ మీరు అనుకోవచ్చు, అతను పాతాళలోకమునికి ఎట్టపోయాడు. ఒక్క స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, అంత బరువైనదిగా ఉన్నప్పుడు, రెండవ స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, మూడవ స్టెప్ కూడా అంతదే ఉంటుంటుంది కదా. You may wonder how Bali was sent to the netherworld by the footstep of Vamana. When the first step was so mighty, the second one is so big, the third one should be big too. తలపైన పెట్టేటప్పటికి తిరిగి పాతాళలోకమునికి దిగాడు. When Vamana put his foot on his head, Bali went down to the netherworld. ఇంతే కాకుండా దీనికి కారణాలు కూడా లేకపోలేదు. There are other reasons behind this event. రాజు చాలా గొప్పవాడే. The king, no doubt, was very great and noble. వెరీ గ్రేట్ మైండ్. He has a very great mind. అతను గొప్ప వినయుడు. And he is a man of humility అతను విధేయుడు. and obedience. అతను చాలా భక్తిపరుడు. He is a great devotee. కానీ కొంత ఈగో ఉండినది. However, he has a trace of ego in him. భగవంతుడు దేనినైనా సహిస్తాడు కానీ క్రోధము, ఈగో ఈ రెండు ఉన్నటువంటి వాడిని తెచ్చుకోడు. God might tolerate anything, but he will never tolerate and like the person with anger and ego. ఏమిటి ఈ ఈగో? Why are you egoistic? దేనిపైన చూచి? నీవు దేహం పైన చూచా, లేక మనసు పైన చూచా, లేక బుద్ధి పైన చూచా, లేక ఇంద్రియం పైన చూచా, ఆస్తి పైన చూచా? కాదు కాదు. ఈగో కేవలము లోపల దుర్గుణము. Is it because of the body, the mind, the intellect, senses, properties and positions? No, the ego arises from the evil tendencies within you. లోపల మానవునకు మంచి గుణములు ఇచ్చాడు పంచవజ్ఞం. In fact, God has gifted precious and good qualities to man. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ 5 గుణములు మంచి పవిత్రమైన గుణములు ఇచ్చాడు. God has blessed humanity with the 5 most sacred values like truth, right conduct, peace, love, and non-violence. వాటిని నీవు పెంచుకో. You should develop them.